హాయ్ అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండక్కి మనం చేసుకునే పాకుండల రెసిపీని ఈరోజు మీకు చూపిస్తున్నాను. నేను చూపించే విధంగా చేశారంటే పక్కా కొలతలతో కొన్ని టిప్స్ పాటించి ఈ విధంగా చేశారంటే నెల రోజులైనా పాడవకుండా చక్కగా ఉంటాయి. ముందుగా ఒక పాత్రలోకి 250 గ్రాముల బెల్లాన్ని తీసుకోవాలి. 250 గ్రాములు అంటే 1.5 కప్పు బెల్లం అన్నమాట. ఈ బెల్లాన్ని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత బెల్లాన్ని ఒకసారి వడకట్టుకోండి. ఇలా వడకట్టుకోవడం వల్ల ఈ ఇసుక పుల్లలు లాంటివి ఏమైనా ఉంటే బెల్లంలో అవన్నీ కూడా తీసేయొచ్చు. ఇలా సులువుగా తీసుకొని బెల్లాన్ని కరిగించి చేసుకోవడం వల్ల ఇసుక అది ఉండదు, తినేటప్పుడు బాగుంటుందండి. ఇప్పుడు ఆ బెల్లాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. బెల్లం బాగా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసిన తర్వాత బెల్లాన్ని మళ్ళీ అలా కలుపుతూ పాకం వచ్చేంత వరకు కరిగించుకోండి. అలా తిప్పుతూ ఉన్నారంటే బెల్లం పాకం వస్తుంది. బెల్లం కొంచెం పాకం దగ్గర పడుతుంది అన్నప్పుడు ఒక కప్పు చిన్నవిగా కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలి. కొబ్బరికాయని తురిమేసి కూడా వేసుకోవచ్చండి, బట్ మా సైడ్ ఇలాగే చిన్న ముక్కలు కట్ చేసి వేస్తారు, అవి చాలా బాగుంటాయి. ఇప్పుడు బెల్లం పాకం సిద్ధమైందో లేదో ఒక కప్పులో వాటర్ తీసుకొని ఇలా కొంచెం వేసుకొని ఉండకట్టేలా చూసుకున్నారంటే, ఇలా ఉండకట్టిందంటే బెల్లం పాకం సిద్ధమైపోయినట్టే, అంటే మనకి అరిసెల పాకంలా ఉండాలన్నమాట. ఇప్పుడు బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ పిండిలా సిద్ధం చేసుకున్నాను. ఈ పిండిని ఇందులో కొంచెంగా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులు బియ్యం పిండిని వేస్తున్నాను. 1.5 కప్పు బెల్లానికి 2 కప్పులు బియ్యం పిండి అయితే మనకి తీపి సరిగ్గా సరిపోతుంది. ఈ కొలత ప్రకారం చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి ఆడించుకునేటప్పుడే బియ్యం కాస్త తడిగా ఉండేలా చూసుకోండి, అంటే మనకి పిండి లైట్గా తడిగా ఉండాలన్నమాట. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం అయితే పాకుండ్లకి అరిసెలకి చాలా బాగా వస్తాయండి. ఇదే పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత అంతా నువ్వులన్నీ బాగా మిక్స్ అయ్యేలా స్లోగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసుకొని పూర్తిగా చల్లారిందాక అలాగే వదిలేయండి. ఇలా నువ్వులు వేసి చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయింది కదా, చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం పిండి తీసుకొని పిండి ముద్దని చేతి మీద పెట్టుకొని ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్స్లా ఒత్తుకొని ఓ ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా పిండి అంతా కూడా ఇలా రౌండ్ బాల్స్లా ఒత్తుకోవాలి. ఒత్తుకునేటప్పుడు నెయ్యి రాసుకోండి, అప్పుడు చేతికి అంటుకోకుండా చక్కగా రౌండ్ బాల్స్లా వస్తాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రౌండ్ బాల్స్లా ఒత్తుకొని రెడీ చేసుకోవాలి. పిండి అంతా కూడా మొత్తం ముందుగా అంతా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీతో చేసుకోవాలంటే నేను చెప్పే కొలతల్ని పెంచి చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయండి. అంతే, చూసారు కదా, ఈ విధంగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి బాల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గ్యాప్ ఉండేలా వేసుకోండి. ఒక్కొక్కటి అంటుకొని దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేలా వేసుకున్నారంటే ఒకటికొకటి టచ్ అవ్వకుండా బాగా ఫ్రై అవుతాయి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వీటిని టర్న్ చేసి బ్యాక్ సైడ్ కూడా మొత్తం వేయించుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడే లోపల ఉడికి బయట క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి. ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత స్లోగా టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా ఫ్రై చేసుకొని వీటిని ఓ ప్లేట్లోకి తీసేసుకోవాలి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంతే అండి, పాకుండలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు జంతికల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ వీడియోలో నేను చూపించే విధంగా జంతికల్ని చేశారంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. పిల్లలకి ఇలా నువ్వులు వేసి ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల
పిల్లలకి ఐరన్ లోపం అనేది ఉండదు, హెల్త్కి కూడా చాలా మంచిదని నువ్వులు వేస్ట్ చేశాను. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఇవి ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటాయి. ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎంత కాలమైనా ఉంటాయి, తొందరగా పాడవవు. ఈ ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోకుండా చాలా బాగా చేశానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి 4 కప్పులు బియ్యం పిండిని కొలుచుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను బియ్యం పిండి కోసం రేషన్ బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకొని ఆ బియ్యం పిండిని పట్టించుకున్నాను అనమాట. రేషన్ బియ్యం అయితే పిండి వంటలకి చాలా బాగా వస్తాయండి. అందుకే రేషన్ బియ్యాన్ని పిండి పట్టించుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపిండిని కొలుచుకొని వేసుకోవాలి. 4 కప్పులు బియ్యం పిండికి 1 కప్పు శనగపిండి అన్నమాట, ఇది లెక్క. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం 3 టేబుల్ స్పూన్ల పచ్చికారం వేసుకోవాలి. పచ్చికారం వేయడం వల్ల బాగుంటుందండి, మసాలా కారం వాడకూడదు. నేను ఇక్కడ ఆశీర్వాద్ పచ్చికార పొడి తీసుకున్నాను. ఇందులోకి వాము 1 స్పూన్ కొంచెం ఇలా చేత్తో నలిపి వేసుకోండి, బాగుంటుంది. వాము వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. మీరు ఇంకా నువ్వులు ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను తీసుకున్న కొలతకి ఈ విధంగా వేసుకున్నాను అనమాట. అలా అయితే సరిపోయింది, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు పిండి కలపడానికి నేను నీళ్ళని ముందుగా మరిగించుకున్నాను. గోరువెచ్చని నీళ్లు తీసుకొని కలుపుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. నీళ్ళు వేసాక 1 స్పూన్ ఆయిల్ వేసాను అనమాట, అప్పుడైతే నీళ్ళతో పాటు కలుస్తుందని. ఒకేసారి నీళ్ళన్నీ పోసేయకుండా కొంచెం కొంచెం నీళ్ళు వేస్తూ పిండి అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం పిండి కలిపేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేలా మరొకసారి బాగా కలుపుకోవాలి. అలా అయితే గుల్లగా వస్తాయండి జంతికలు. నేను చెప్పే కొలతలతో ఒకసారి చేసి చూడండి, గుల్లగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇలా పిండి అంతా కలిపేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో ఒకసారి చెప్పండి. ఇప్పుడు జంతికలు కొట్టడానికి లోపలంతా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. జంతికలు కొట్టాన్ని నేను స్టీల్ సామాన్ షాప్లో కొన్నానండి. ఇదైతే ఎక్కువ శ్రమ పడకుండా, చేతులు నొప్పి రాకుండా చాలా బాగా వస్తాయి. చాలా సింపుల్గా ఇలా ప్రెస్ చేసామంటే వచ్చేస్తాయి అన్నమాట. ఇది దీంతో పాటు ఒక 10 డిజైన్స్ కూడా ఇచ్చాడు. ఏది కావాలనుకుంటే అది ప్లేట్ మార్చి వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో పిండి అంతా కూడా ఫిల్ చేసుకొని క్యాప్ పెట్టుకొని కవర్ చేసుకోవాలి. పై క్యాప్ని ఇలా పెట్టుకొని తిప్పామంటే ప్రెస్ అయిపోతుంది. అప్పుడు మనకి ఎలా కావాలో మన సైడు దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటే చూసారు కదా పిండి అనేది కింద నుంచి అలా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ని మరిగించుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా చిన్నది వేసి చూసారంటే ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో తెలిసిపోతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత జంతికల్ని ఇందులో ప్రెస్ చేసుకుంటూ వేసేసుకోవడమే. ఇలా ప్రెస్ చేసి వేసుకుంటే చాలా సింపుల్గా జంతికలు అనేవి వచ్చేస్తాయి. మనకి పెద్దవి కావాలనుకుంటే పెద్దవి, చిన్నవి కావాలనుకుంటే చిన్నవి, చాలా బాగా వస్తాయండి. నేను చెప్పే కొలతలతో చేయండి, చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు. ఇప్పుడు ఒక సైడ్ ఫ్రై అయ్యాయి కదా, వాటిని తిప్పి బ్యాక్ సైడ్ కూడా ఫ్రై చేసుకోండి. జంతికలు వేయించేటప్పుడు ఎప్పుడు మంటని హైలో పెట్టుకోండి. జంతికలకి ఎప్పుడైనా ఎక్కువ మంట కావాలన్నమాట, అప్పుడే తొందరగా బాగా ఫ్రై అవుతాయి, ఆయిల్ ఎక్కువ పీల్చుకోవు. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి పేపర్ వేసుకొని వాటిలోకి తీసుకోండి. పేపర్ వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతేనండి, జంతికలు రెడీ అయిపోయాయి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.